మిత్రులకు శుభోదయం. లీలాసుఖిని శ్రీకృష్ణ కర్ణామృతంలో 29వ శ్లోకాన్ని చూద్దాం. నీ యొక్క ప్రసాదం ఉంటే నాకు ఈ లోకంలో మరొకరి దయ నాకు అక్కర్లేదు. నీవు ప్రసన్నుడు కాకపోయినా ఈ లోకంలో నాకు ఇంకా ఎవరితోటి కూడా పని లేదు, ఎందుకంటే వారెవరి దయ నాకు అక్కర్లేదు అంటున్నాడు లీలాసుఖుడు. మయి ప్రసాదం మధురై కటాక్షైర్ వంశీ నినాదానుచరైర్విధేహి త్వయి ప్రసన్నే కిమిహాపరైర్నః త్వయ్య ప్రసన్నే కిమిహాపరైర్నః. వంశీ నినాదానుచరైః, వంశీ వేణువు యొక్క నినాద ధ్వనికి అనుచరై అనుసరించుచు దాని స్వరములకు అనురూపంగా తిరుగుతున్నటువంటి మధురై మనోహరములైన కటాక్షై కడగంటి చూపుల చేత మయి నాయందు ప్రసాదం అనుగ్రహమును విదేహి చేయుము. నీ యొక్క వేణువు ధ్వనికి అనుగుణంగా కదలాడేటటువంటి మధురమైన నీ నేత్రాలను, నీ కడగంటి చూపులను నా మీద ఒక్కసారి ప్రవహింపచేయి. త్వయి నీవు అంటే సృష్టి స్థితి లయకారకుడవైన నీవు ప్రసన్నే సతి నాకు ప్రసన్నుడు అయినట్లయితే ఇహ ఈ లోకమందు అపరై ఇతరులతోటి నహా మాకు కిం ప్రయోజనం, ఎటువంటి ప్రయోజనము లేదు. త్వయి నీవు అప్రసన్నే సతి మా ఎడల ప్రసన్నుడివి కాకపోతే ఇహ ఈ లోకమందు అపరై ఇతరులతోడ కిం ప్రయోజనం, ఏం ప్రయోజనం ఉంటుంది? నీవు ప్రసన్నుడు అయితే నేను కృతార్థుడు అవుతాను, ఈ లోకంలో మరొకరితో పని లేదు. నీవు నన్ను అనుగ్రహించకపోతే ఈ లోకంలో మరొకరితో పని లేదు, వాళ్ళెవరూ కూడా నన్ను అనుగ్రహించలేరు అంటున్నాడు లీలాసుఖుడు. దీనికి తెలుగు అనువాదం ఇలా ఉంది. నీవు ప్రసన్న దృష్టి కరుణించిన నా గుణమెట్టిదేనియున్ పావనమౌను, నీ కృపకు పాత్రముగాక చరించు వేళ నన్గావగజాలరెవ్వరును కావున వేణురవానుసారి లీలావహమౌ కటాక్షమున లాలన చేయుము నందనందనా. స్వస్తి.